ప్రజెంట్ నేనైతే ఆ హిమాలయ శివ టెంపుల్కి వెళ్తున్నానండి. ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ తంపనూరు అని ఉంటుందండి స్టాప్. ఇక్కడైతే ఎక్కువ బస్సెస్ దొరుకుతాయంట. సో ఇక్కడి నుంచి నేను ఆ హిమాలయ శివ టెంపుల్కి వెళ్తున్నాను. ఇక్కడి నుంచి అక్కడికి జస్ట్ ఒక 15 రూపీస్ అంటే టికెట్. అంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక మీరు మొత్తం డీటెయిల్స్ చెప్తాను. పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ 17 కిలోమీటర్స్ అంటే 17 కిలోమీటర్స్ డిస్టెన్స్. టికెట్ అయితే 15 రూపీస్ తీసుకున్నారు బస్సు ఇక్కడ నుంచి. తంపనూరు అండి. ఇక్కడైతే బస్సెస్ ఎక్కువ దొరుకుతాయి. మనకి పద్మనాభ స్వామి దగ్గర కూడా టెంపుల్ బస్సెస్ దొరుకుతాయి కానీ కొంచెం తక్కువ దొరుకుతాయంట. తంపనూరు అనేది ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయంట. సో మళ్ళీ అదే టెంపుల్ ముందు నుంచే వెళ్తాం. కానీ మనం ఇక్కడికైతే రండి. ఆట పడుతున్నాయని వస్తే ఫాస్ట్గా మనం వెళ్ళాలి అనుకుంటే తంపనూరు వస్తే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. వైట్ కలర్ బస్సెస్ ఉంటాయి. అవి ఎక్కాలన్నమాట. ఓకేనండి. ఇదైతే ఆహిమల శివ టెంపుల్ అండి. ఇది బీచ్ దగ్గరకు ఉంటుంది. సో ఇక్కడ బస్సు కరెక్ట్గా దీన్ని ఎదురుకుండా దింపారు. నాకు బస్ టికెట్ 30 రూపీస్ తీసుకున్నారండి. నేను మీకు యాక్చువల్గా ఇందాక 15 రూపీస్ అని చెప్పాను. 30 రూపీస్ తీసుకున్నారు పద్మనాభేశ్వర టెంపుల్ నుంచి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి ఇప్పుడు మనం ప్రజెంట్. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేనైతే అహిమలై శివ టెంపుల్కి వచ్చానండి. మన పద్మనాభ టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చానండి. అక్కడి నుంచి ఇక్కడికి 17 కిలోమీటర్స్ అండి. నాకు 30 రూపీస్ తీసుకున్న బస్ ఛార్జ్. లోపలికి 1 కిలోమీటర్ వాక్ చేయాలండి. ఆటోలు కూడా ఉంటాయి. నేనైతే వాక్ చేసుకుంటూ వచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం శివుని దర్శనం చేసుకోవడానికి లోపల టికెట్ అయితే 20 రూపీస్ అంట. టికెట్ తీసుకుని వెళ్దాం. ఇదండి సీదా స్టాచ్యూకి ఎంట్రీ పాస్ మాత్రం పర్ పర్సన్ 20 రూపీస్. ఇది ఆఫీస్. ఇది ప్లస్ లోపల ఇట్లా ఉంటుంది అని చూపిస్తున్నారు అన్నమాట. లోపల ఇట్లా ఉంటుంది అన్నమాట స్టాచ్యూ. 20 రూపీస్ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ 20 రూపీస్. పబ్లిక్ ఎంట్రన్స్లోనే చూసారు. చూడండి ఎంతమంది జనాలు వచ్చారు. సూపర్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. చాలా అదృష్టం. కార్తీక మాసంలో శివుడిని దర్శించుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇక్కడ ఉందని నాకు తెలియదండి. ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర. ఆయన ఇక్కడికి వెళ్ళమని చెప్పారు. చాలా బాగుంటుంది, వెళ్ళండి అని చెప్పారు. చూడండి ఎంత బాగుందో అసలు. ఎక్సలెంట్ పాడు అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి. దగ్గర నుంచి కూడా చాలా డిజైన్ అసలు ఎంత బాగా చేశారు. మనకి శివుడు స్టాచ్యూ ఇది 58 ఫీట్ అండి. 58 అడుగులు. పైన గంగా ఉంది చూసారండి. ప్రజెంట్ మనం చూసే శివుడు స్టాచ్యూ 58 ఫీట్ అండి. ఇది ఈ రూపం వచ్చి గంగాధేశ్వర్ అంటారు. ఇది దగ్గర కన్స్ట్రక్షన్ చేసి 29 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ఇది కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడికి మనం త్రివేంద్రం వచ్చినప్పుడు పద్మనాభేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి 17 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇక్కడికి తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. ఇది బీచ్కి ఒడ్డున ఉంటుంది. బీచ్ ఒడ్డున చాలా అంటే చాలా బాగుంటుంది. 29 ఇయర్స్ ఓల్డ్ స్టాచ్యూ ఇది. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇదంతా ఇంకా టెంపుల్ ఉందండి. ఇదంతా మనం అందరం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఇక్కడ దర్శనం ఇస్తారు. చాలా రకాల. ప్రజెంట్ అయితే దర్శనం లేదు. ఈవినింగ్ ఉంటుంది అనుకుంటా. అన్ని క్లోజ్లో ఉన్నాయి. నటరాజస్వామి శివాలయం ఇదేనండి. ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అందరూ ఇక్కడ ఫొటోస్ దిగిన తర్వాత అందరూ ఏం చేస్తున్నారంటే కిందకి బీచ్కి వెళ్ళిపోతారండి. అందరూ ఇక్కడ బీచ్ విజిట్ చేయడానికి ఉంది. బీచ్ కూడా ఉంది. ఆ బీచ్ కూడా చూపిస్తాం మీకు.
అదిగోండి బీచ్ చూసారంత వ్యూ ఎంత బాగుందో. ఆ ప్లేసెస్ మాత్రం వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడికి రండి. త్రివేంద్రం వస్తే ఈ ప్లేస్ మాత్రం చాలా తక్కువ డిస్టెన్స్. అక్కడి నుంచి ఇక్కడికి మీకు జస్ట్ 1 అవర్లో వచ్చేది. మీకు క్లియర్గా చూపిస్తాను వ్యూ పెట్టి. చూడండి ఎంత బాగుందో. సరే చెట్లు, కొబ్బరి చెట్లు. ఇక్కడ వాటర్ మాత్రం ఎక్సలెంట్. ఇక్కడ మరీ దగ్గరికి వెళ్ళకూడదు, చాలా డేంజర్. ఎందుకంటే ఇక్కడ కొంచెం లాంగ్లో నుంచోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఎవరు వెళ్తున్నారు, అక్కడ కూర్చున్నారు ఆల్రెడీ. దగ్గరికి వెళ్ళకూడదు, డేంజర్. ఎందుకంటే చాలా లోతు ఉంటుంది అది. అటు సైడ్ నుంచి వే ఉందండి, అలా కిందకి వచ్చి ఇట్లా కిందకి వచ్చి ఇలా వచ్చి బీచ్ మొత్తం అంతా బీచ్ ఏరియా ఇది. చూడండి పాదాలు, చూడండి పాదాలు ఎంత ఉన్నాయి పాదాలు. వావ్, ఇవన్నీ ఇక్కడ నాగుపాము. మెడలో చూడండి నాగుపాము ఎంత పెద్దగా ఉందో. తలపైన గంగ. ఇక్కడ నంది వెండిది అయితే కంప్లీట్గా నంది ఉందండి. ఉత్సవాల టైంలో ఇది రథోత్సవం చేస్తారనుకుంటండి. శివుడిని అక్కడ పెట్టి రథోత్సవానికి బయటకు తీసుకొస్తారు. సరిగ్గా కనపట్లేదు నందీశ్వరుడు. అదిగోండి ఎప్పుడు కనపడదు.
అయితే వ్యూ చాలా బాగుందండి, కానీ ఇటు సైడ్ రాకూడదంట, రిస్ట్రిక్టెడ్ ఏరియా అండి. అక్కడ చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. సారీ, ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు ఉంది కదా, ఇటు సైడ్ రాకూడదంట, కొంచెం డేంజరస్ అంట, అందుకని ఇటు సైడ్ నాట్ అలౌడ్ అని పెట్టారు. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. జూమ్ చేసి చూపిస్తా చూడండి ఎంత బాగుంది ఇక్కడ వ్యూ పాయింట్. ఆ ప్లేస్ అంతా చాలా డేంజరస్, కొంచెం వేవ్స్ అయి కొంచెం స్ట్రాంగ్గా వస్తుంది, ప్లస్ అది దగ్గర బాగా ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది ఎగ్జాక్ట్గా మనకి శివుడికి బ్యాక్ సైడ్, ఇక్కడ బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంది. ఇక్కడైతే ఫోటో ప్లేస్కి అయితే చాలా బాగుంటుంది, ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇదండి ఫ్యామిలీతో రావాల్సిన ప్లేస్ ఇదైతే. ఇదే ఫ్యామిలీతో రావచ్చు ఇక్కడికి సేఫ్టీగా. ఇంట్రెస్ట్ చూసేయండి, జనాలంతా ఫ్యామిలీస్తో వచ్చారు. అక్కడ మీకు తెలుసు అనుకుంటా, ఫారినర్స్ ఎక్కువ మంది కూర్చుంటారు అక్కడ. చాలామంది ఫారినర్స్ వచ్చారు, చెప్పడం మర్చిపోయింది, చాలామంది వచ్చారు ఫారినర్స్. ఇక్కడ దగ్గరలో మంచి ఆయుర్వేదిక్ మెడికల్ అండ్ సంథింగ్ రిసార్ట్స్ ఉన్నాయి, వాటిలోకి వచ్చి స్టే చేస్తున్నారు. శంఖాలు ఇవన్నీ శంఖాలు ఇవన్నీ. అయితే వచ్చానండి ఇక్కడ జెల్లీ ఫిష్ ఇవన్నీ ఇక్కడ కొట్టుకొచ్చినాయి, బతికే ఉంది ఇది. చూడండి, ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి జెల్లీ ఫిష్ బతికే ఉంది, చాలా పెద్దగా ఉంది ఇదైతే. ఇంకోటి ఇక్కడ ఒకటి ఉంది, అబ్బో ఇది అయ్యో బాబాయ్, ఊరినను చాలా గట్టిగా ఉంది ఇది జెల్లీ ఫిష్. ఇది పాపం బయట ఇక్కడ కొట్టుకుని వచ్చేసినాయి పాపం. కానీ ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారు, చాలామంది వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇక్కడైతే ఫారినర్స్ కూర్చున్నారు చూసారా, ఫారినర్స్ ఇట్లా చాలామంది వచ్చారు, వాళ్ళందరూ ఇక్కడ స్టే చేస్తారు. ఇక్కడ ఆయుర్వేదిక్ రిసార్ట్స్ అన్ని చాలా ఉన్నాయి, వాటిలో స్టే చేస్తున్నారు అందరూ. నేనైతే ప్రజెంట్ బీచ్లోకి వెళ్ళానండి, ఎందుకంటే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి, మళ్ళీ బట్టలన్నీ తడిసిపోతాయి. అదేనండి, ఆ చివరి వరకు అయితే అందరూ సరదాగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అటు సైడ్ అంతా బోట్స్ అవి ఉన్నాయి, ఫిషింగ్ బోట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళొచ్చండి అందరూ సరదాగా, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళందరూ ఇదంతా చూసి వెళ్ళొచ్చు. ఆ పైన మీకు కావాలంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయండి. ఇక్కడ కూడా పైన ఉన్నాయి, పైన ఫుడ్ ఐటమ్స్ మీకు దొరుకుతాయి. ఓ
చెప్పులు తడిసిపోతాయి ఇప్పుడు మళ్ళీ. ప్రజెంట్ ఇదైతే బీచ్కి అయితే వచ్చానండి. బీచ్లో ఇక్కడ ఫ్యామిలీస్ అందరు రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ పైన అయితే మనకి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. అంతేకాకుండా మనము అటు సైడ్ అయితే ఫిషింగ్ బోట్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు చూడొచ్చు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత దీని నుంచి నెక్స్ట్ నేను విజిట్ చేసేది చెంగల్ అండి. అంటే ఇక్కడి నుంచి చాలా దగ్గర, అది వెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచే పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ దాకా రావాలంటే చాలా టైం టేకింగ్ అయిపోతుంది. వీలైన మట్టుకి మనం షార్ట్ టైంలో అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి నా మోటో, అంతకుమించి వేరేది ఏం కాదు. లేదంటే మొత్తం అన్నీ కంప్లీట్గా చేయొచ్చు. ఏం అంటే బీచ్ మ్యాక్సిమం ఇక్కడ వరకే ఉందండి. దాని తర్వాత అంతా ఫిషింగ్ బోట్స్ అంతే. ఇక్కడితో అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందండి. అక్కడ మీట్ అవుతానండి. మళ్ళీ చెంగల్ వెళ్ళాక మళ్ళీ కనపడేది హట్స్ అండి. అవి హట్స్లో కూడా మీకు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. నైట్ అంతా స్టే చేయాలనుకుంటే ఆ హట్స్లో ఉండొచ్చు.